హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ కొత్త సంవత్సరంలో చాలామంది డిఎస్కి మరియు ఇతర పోలీస్ కానిస్టేబుల్కి ఇంకా గ్రూప్ 2 మిగతా నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఈ సంవత్సరంలో బాగా ప్రిపేర్ అయ్యి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి త్వరగా తెలుస్తాయి. మరి ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి ఈ కొత్త సంవత్సరంలో మనకు ఏపీ ప్రభుత్వం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తుంది అనేటువంటి వార్త గత కొన్ని రోజులుగానే మనం వింటూ ఉన్నాం. అంటే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మనకు చెప్తున్నారు. అయితే మరి ఎప్పుడు ఇది రాబోతుంది అనేది మనం మొదటగా మాట్లాడుకుందాం. మనకు దాదాపుగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు మెగా డిఎస్సి అనేది ఫిలప్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఏపీ కానిస్టేబుల్ కోర్టు కేసులన్నీ తొలగించుకొని రీసెంట్గానే వారు నియామక పత్రాలు అందుకొని ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి మనం ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి 2026 ఎప్పుడు రాబోతుంది అనేది మనం ఆలోచిస్తే, మరి రీసెంట్గానే మనకు 2 కొత్త జిల్లాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 జిల్లాలతో కలిపి మొత్తం 28 జిల్లాలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యాయి కదా. అయితే ఈ జిల్లాల యొక్క విభజన అనేది పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి డిఎస్సి నోటిఫికేషన్లో చాలామందికి ఉన్నటువంటి సందిగ్ధం ఏంటంటే, కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఉంటుందా, పాత జిల్లాల ప్రకారం ఉంటుందా అనేది కొన్ని లక్షల మంది అభ్యర్థుల యొక్క ప్రశ్న. అయితే మనకు పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అంటే మొన్న రాసిన డిఎస్సిలో మనకు 13 జిల్లాలు ప్రకారంగానే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిలప్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా అదే రకంగా జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి 28 జిల్లాల ప్రకారంగా మనకు నోటిఫికేషన్ విడుదల చేసి ఫిలప్ చేయాలంటే దానికి చాలా కాలయాపన అనేది పడుతుంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మనకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. అంటే జనాభా ప్రాతిపదికన జిల్లాల విభజన చేసి జనాభా ప్రాతిపదికన మనకు ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది. కాబట్టి 2026లో జనగణన అనేది ఉంది. అందువల్ల జనగణన జరిగి మొత్తం సర్వే చేసి ఆ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేలోపు దాదాపు చాలా సమయం, అంటే ఎంత తక్కువ అనుకున్నా మనకు ఒక 6 నెలలు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకు ఆ రకంగా చూసుకుంటే డిఎస్సిని ఈ కొత్త జిల్లాల యొక్క జనగణన మిగతా అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డిఎస్సిని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడడం లేదు. ఎందుకంటే అది కాలయాపన జరుగుతుంది. అందువల్ల పాత జిల్లాల ప్రకారం, అంటే పాతవంటే మరి కొంతమందికి 26 జిల్లాల ప్రకారంగా అనుకుంటున్నారు. కాదు, 13 జిల్లాల ప్రకారంగానే నోటిఫికేషన్ రావడానికి 99% అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు 26 జిల్లాలు కానీ 28 జిల్లాల ప్రకారంగా రావడానికి అంత తొందరగా అయితే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. మరి కొత్త జిల్లాల ప్రకారంగా మనము ఆశించవచ్చు, మన తప్పు లేదు. ఇది కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వస్తే కొంతమందికి ప్లస్ పాయింట్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొన్న జరిగిన దాదాపు 1700 ఎగ్జిట్ పోస్టుల్లో 1200 కర్నూలు జిల్లాకే ఉన్నాయి. అంటే ఒక్క ఆదోని డివిజన్కు దాదాపు 1250 ఖాళీలు అనేవి ఉండడం జరిగింది. అలా చూసుకుంటే మాకు కొత్త జిల్లాల ప్రకారం ఇస్తే నంద్యాల జిల్లా వాళ్ళకి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, కర్నూలు జిల్లా వారికి ఎక్కువ ఉంటాయి. దాదాపు కర్నూలుకు 70% పోస్టులు ఉంటే నంద్యాలకు 30% మాత్రమే ఉంటాయి. సో అది మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలా అని మిగతా జిల్లాల్లో కూడా మరి కొత్త జిల్లాల ప్రకారం ఇస్తే కొన్ని జిల్లాలకు 50, 30 లేదా 100 లోపు పోస్టులు వచ్చే అవకాశం ఉంది. మనకి ఏ రకంగా చూసుకున్నా పాజిటివ్గా తీసుకొని పాత జిల్లాల ప్రకారంగా అయితే పోస్టులు ఎక్కువ ఉంటాయి, అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కొత్త జిల్లాలో అయితే పోస్టులు తక్కువ, కాంపిటీషన్ కూడా ఏమాత్రం అయితే తగ్గే అవకాశాలు అయితే ఉండవు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత డిఎస్సిలో ఎంత కాంపిటీషన్ ఉందో అందరికీ తెలిసిపోయింది. అది కొత్త జిల్లాల ప్రకారంగానే డిఎస్సి జరుగుతుంది అనేది విషయానికి సంబంధించి. మరి డిఎస్సి ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్ని మనం చూస్తే, గత డిఎస్సి చూసుకుంటే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈసారి మనం జనవరిలో కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందనేది మనం ఎక్కువగా వింటున్నాం వార్తల్లో. అలాగే జనవరి 19 మనకు టెట్ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ టెట్ రిజల్ట్ అయిపోయిన వెంటనే, అంటే జనవరి 23వ తేదీ నారా లోకేష్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు మనం నోటిఫికేషన్ ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ మనకు స్థానిక ఎన్నికలు, అంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఇప్పట్లో జరిగేలాగా లేవు అనే సమాచారం మనకు తెలుస్తుంది. ఎందుకంటే దానికి ఈ 2 జిల్లాలు కొత్త జిల్లాలు విభజించడం వల్ల, కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం వల్ల పూర్తిగా జనగణన కానీ వారు కేటాయించిన స్థానాలు కానీ వీటన్నిటి పరిగణలోకి తీసుకోవాలంటే కొంత సమయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్లో మనకు ఎన్నికలు జరగడానికి కానీ నోటిఫికేషన్ రావడానికి కానీ అవకాశాలు ఉన్నట్లయితే
మనకు ఈలోపే డిఎస్సి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా మనకు ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయుల ఖాళీల వివరాల్ని ప్రభుత్వం అనేది సేకరించడం జరుగుతుంది. అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి అన్ని శాఖలు అంటే అన్ని ఉపాధ్యాయుల ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఏవైనా లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గత డిఎస్సిలో మనకు జూన్ ఎండింగ్ వరకు అయ్యేటువంటి రిటైర్మెంట్‌లన్నిటిని ఖాళీలోకి పరిగణలోకి తీసుకున్నారు. ఈసారి కూడా అంటే జూలై నుండి రిటైర్ అని చాలామంది అయ్యారు. జూలై నుండి ప్రస్తుతం వరకు. కాబట్టి జూలై నుండి జూన్ 2027 వరకు మనకు ఖాళీలన్నిటిని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఈ ఖాళీలను సేకరించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మనకు జనవరి మొత్తం కూడా ప్రాసెస్ పట్టే అవకాశాలున్నాయి. కాబట్టి జనవరి 23 లేదా జనవరి ఎండింగ్ లోపు నోటిఫికేషన్ రాకపోతే ఫిబ్రవరి మొదటి వారం కంపల్సరీగా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే 45 రోజులు అంటే ఏప్రిల్‌లో మనకు ఎగ్జామ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మనకు ఇది డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారము. మరి కొత్త జిల్లాల ప్రకారంగా జరగడానికి అవకాశం లేదు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనే దానిపైన ఆల్రెడీ ఉన్నది. మరి నార్మలైజేషన్‌కి సంబంధించి రీసెంట్‌గా మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే మనకు ఆప్షన్ ఇచ్చుకోవడంలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎస్‌జిటి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులు కాదు అని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపైన మరి హైకోర్టుకి వెళ్ళి వారు ఈరోజు కోర్టులో విజయం సాధించడం జరిగింది. దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఎస్‌జిటి అవకాశం ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్‌కి వెళ్ళిపోతే వారి కింద ఉన్నటువంటి బార్డర్‌లో ఉన్నవాళ్ళు వారికి ఎస్‌జిటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలున్నాయి. మరి అలాగే నార్మలైజేషన్‌కి సంబంధించిన కేసులు కొన్ని గూడా ఉన్నాయి. అయితే మరి ఈసారి ప్రభుత్వం కనీసం దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఆప్షన్ ఇవ్వడంలో జాగ్రత్తలు గాని, అంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎస్‌జిటి ఏదో అది తెలియకనో లేకపోతే పొరపాటు వల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హై స్కూల్ ఉద్యోగాన్ని ఎవరు కోల్పోలేరు కదా! అలాగే నార్మలైజేషన్ పైన కేసులున్నాయి. దీన్నన్నిటిని మనము దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారైనా ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు అని మనం అనుకోవడానికి లేదు. జిల్లాకు ఒక పేపర్ గాని, అలాగే నార్మలైజేషన్ లేకుండా ఉండడం గాని, ఇలాంటి సమస్యలన్నీ ఎటువంటి కోర్టుకు వెళ్ళి ఇబ్బందులు పడి అభ్యర్థుల నుంచి కేసులు రావడం వీటన్నిటిని పరిగణించి మనకు మంచి నోటిఫికేషన్ ఇస్తుందనేది మనం ఆశిద్దాం. అలాగే ఇక పోస్టుల విషయానికొస్తే అందరూ 3000, 2000 గత వీడియోలో చెప్పాను నేను. 3000 ఉన్నాయి, 2000 ఉన్నాయనేది. అది ఏమాత్రం నమ్మశక్యం కాదు. ఎవరు గూడా ఆ అపోహలు నమ్మొద్దు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని తక్కువ పోస్టులు ఇవ్వడానికైతే సిద్ధంగా లేదు. ఎందుకంటే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరి 2027 జూన్ చివరి వరకు రిటైర్మెంట్స్‌ని ఖాళీలను అన్నిటిని తీసుకుంటే దాదాపుగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 2000 పైగా ఉన్నాయి. ప్రస్తుతం మిగిలినవే 1000 పైన ఉన్నాయి పోయిన డిఎస్సిలో. కాబట్టి మనకు 6000 నుండి 8000 అంటే 7000 లేదా 8000 ఖచ్చితంగా ఉపాధ్యాయ ఖాళీలతో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి మనం ఏమీ అధైర్యపడకుండా మరి మన లోటుపాట్లు ఎక్కడున్నాయో లేకపోతే నార్మలైజేషన్ ప్రభావమనో మిగతావన్నీ పక్కన పెట్టేసి రాబోయే నోటిఫికేషన్‌కి మనము సిద్ధమవ్వాలి. అది మరి ఈ వీడియోలో. కాబట్టి ఎక్కువ మంది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా అనేది డిఎస్సి ఎప్పుడు రాబోతుందనేది ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. మనం చూసాము పోయిన డిఎస్సి టెట్ 45 రోజుల్లోనే జరిపారు. ఇప్పుడు మనం రాసిన టెట్ కూడా అలాగే జరిగింది. కాబట్టి 45 రోజులనేది మనం ఫిక్స్ అయిపోవాల్సిందే ఇంక. మనం ముందు నుంచి ప్రిపేర్ అవ్వడమే తప్ప తర్వాత మనకు టైం పొడిగించడం అనేది లేదు. ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. తొందరగా నోటిఫికేషన్ ఇవ్వడం, 45 డేస్‌లో కంప్లీట్ చేయడం. కాబట్టి దానికి మనం సిద్ధమై ఉండాల్సిందే తప్ప ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి మార్పులుండవు. కాబట్టి అది ఈ విషయం. మరి ముందుగానే అందరూ సన్నద్ధమయ్యుండి మనం నోటిఫికేషన్ వచ్చేలోగా మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోగొట్టి రివిజన్ చేసుకొని నోటిఫికేషన్‌కి సిద్ధంగా ఉంటే అది అందరికీ మంచిది. సో, ఇదనమాట ఈ విషయం. థాంక్స్ ఫర్ వాచింగ్.